వెల్కమ్ టు ఈజీ ఎకనామిక్స్. ఈరోజు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ డిలీటెడ్ సిలబస్ గురించి వీడియో చేస్తున్నాను. స్టూడెంట్స్, మీకు అందరికీ తెలుసు, ఈ కోవిడ్ ప్రభావం వల్ల ఎడ్యుకేషనల్ ఇయర్ అనేది చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అది కూడా ఆఫ్లైన్ క్లాసెస్ లేవు, అన్ని ఆన్లైన్ క్లాసెస్, అది కూడా రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. సో దీనివల్ల మొత్తం సిలబస్ చదవాలి అంటే పిల్లల మానసిక ఒత్తిడికి గురవుతారు. అందుకనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్ట్స్కి 30%, హ్యూమనిటీస్లో అయితే 30% సిలబస్ని వాళ్ళు డిలీట్ చేయడం జరిగింది. అంటే స్టూడెంట్స్ మీద ఒత్తిడి తగ్గించడానికి, చదువు ఒత్తిడిని తగ్గించడానికి ఫైనల్ ఎగ్జామ్కి ఈ 30% సిలబస్ని వాళ్ళు తీసివేయడం జరిగింది. మార్చిలో జరిగేటువంటి ఫైనల్ ఎగ్జామ్స్లో మనకి ఉన్నటువంటి మొత్తం సిలబస్ లో 70% సిలబస్ వస్తుంది, 30% ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిలీట్ చేసేయడం జరిగింది. ఓకే, ఆ డిలీట్ చేసినటువంటి సిలబస్ ని నేను బోర్డు మీద డిస్ప్లే చేస్తున్నాను, రాశాను. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఎందుకంటే చాలా మందికి డిలీటెడ్ టాపిక్స్ ఏంటనేవి తెలియకపోయి ఉండొచ్చు, అందుకే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో అండ్ పిల్లలు మీకు ఇంకొక విషయం, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మీకు ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఫస్ట్ బిట్ లో పార్ట్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తే 3 రాయాలి, అంటే 30 మార్క్స్. అక్కడ సెకండ్ బిట్ లో 5 మార్క్స్ క్వశ్చన్స్ 12 ఇస్తారు, మీరు 8కి ఆన్సర్ చేయాలి, అక్కడ 40 మార్క్స్. పార్ట్ సి అంటే థర్డ్ బిట్ లో వచ్చేసి విఎస్ఏక్యూస్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ 20 ఇస్తారు, అందులో మీరు 15 ఆన్సర్ చేయాలి. ఇది క్వశ్చన్ పేపర్ ఇచ్చేటువంటి పద్ధతి. ఫస్ట్ 10 మార్క్స్, తర్వాత 5 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి సిలబస్ లో 10 యూనిట్స్ ఉంటాయి. మీకు అన్ని యూనిట్ల నుంచి ఈ 10 మార్కుల ప్రశ్నలు ఉండవు. 5 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి, ప్రశ్నలు అనేవి ప్రతి యూనిట్ నుంచి ఉంటాయి. కానీ ఈ 10 మార్కుల ప్రశ్నలు అనేవి కొన్ని యూనిట్స్ నుంచే వస్తాయి. 10 మార్కుల ప్రశ్నలు వచ్చే యూనిట్స్ ఏంటంటే యూనిట్ 2, తర్వాత యూనిట్ 4, యూనిట్ 5 అండ్ యూనిట్ 7 ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే యూనిట్ 7 లో మొత్తం పోర్షన్ ఉంది, డిలీట్ చేయలేదు. యూనిట్ 7 జాతీయ ఆదాయం, ఓకే, ఆ యూనిట్ మొత్తం ఉంది, తీయలేదు దాంట్లోంచి టాపిక్స్, అందుకే అది నేను బోర్డు మీద రాయలేదు. యూనిట్ 7 నుంచి ఒక 10 మార్కుల ప్రశ్న వస్తుంది, తర్వాత యూనిట్ 8 నుంచి ఇంకొక 10 మార్కుల ప్రశ్న వస్తుంది. ఓకే, సో యూనిట్ 10 మార్కుల ప్రశ్నలు వచ్చేటువంటి యూనిట్స్ యూనిట్ 2, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 7 అండ్ యూనిట్ 8. ఓకే, మిగిలిన అన్ని యూనిట్ల నుంచి 5 మార్కుల ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఓకే, ఇప్పుడు మొదటి యూనిట్ లో అంటే ఫస్ట్ యూనిట్ పేరు అర్థశాస్త్ర పరిచయం. ఈ యూనిట్ లో డిలీట్ చేసినటువంటి, తీసివేసినటువంటి టాపిక్స్ ఏంటి? చిల్డ్రన్, ఇక్కడ నేను టెక్స్ట్ బుక్ లో టాపిక్ నంబర్ కానీ పేజ్ నంబర్ కానీ ఇవ్వట్లేదు, ఓన్లీ జస్ట్ టాపిక్ పేరు మాత్రమే మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి తీసేసినటువంటి సిలబస్ లో నిశ్చయాత్మక అర్థశాస్త్రం, రెండవది నిర్ణయాత్మక అర్థశాస్త్రం. ఇవి 2 మార్కుల ప్రశ్నలకి అడుగుతారు జనరల్ గా పబ్లిక్ ఎగ్జామ్ లో. సో ఈ చిన్న టాపిక్స్ ని రెండింటిని ఫస్ట్ యూనిట్ లోంచి తీసేయడం జరిగింది. ఇంకా సెకండ్ యూనిట్ కి వచ్చేటట్లయితే ఇది 10 మార్కుల ప్రశ్న, సమోపాంత ప్రయోజన సిద్ధాంతం. సెకండ్ యూనిట్ వచ్చేసి వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు. ఈ యూనిట్ లో మనం క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం చదువుతాం, తర్వాత వినియోగదారుని సమతౌల్యాన్ని ఆర్డినల్ విశ్లేషణ ఆధారంగా చదువుతాం, అలాగే సమోపాంత ప్రయోజన సిద్ధాంతం కూడా చదువుతాం. ఇది కూడా కార్డినల్ విశ్లేషణ మీద ఆధారపడి ఉన్నటువంటి సిద్ధాంతం. సో దీనిని తీసేయడం జరిగింది, అంటే మీకు కొంచెం బర్డెన్ తగ్గినట్టు. ఇది జనరల్ గా ఈ క్వశ్చన్ ఎక్కువగా ఫైనల్ ఎగ్జామ్ లో అడగట్లేదు, అయినా ఇప్పుడు దీన్ని తీసేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్ లో వచ్చేస్తే ఈ 3వ యూనిట్ అనేది 2 భాగాలుగా ఉంటుంది, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో డిమాండ్ విశ్లేషణ, పార్ట్ బిలో డిమాండ్ వ్యాకోచత్వం అని 2 భాగాలుగా ఉంటుంది యూనిట్. సో పార్ట్ ఏలో డిమాండ్ సిద్ధాంతంలో
ఇక్కడ డిమాండ్ లో మార్పులు అనే టాపిక్ ని తీసివేయడం జరిగింది. అంటే డిమాండ్ విస్తరణ సంకోచం కానీ డిమాండ్ లో పెరుగుదల తగ్గుదల అనే ఈ 2 టాపిక్స్ ని పార్ట్ ఏ లో నుంచి తీసివేశారు. అలాగే పార్ట్ బి డిమాండ్ వ్యాకోచత్వం అనేది యూనిట్ నుంచి మనకి 5 మార్క్స్ వస్తాయి, మీకు తెలుసు కదా, 5 మార్క్స్ 2 మార్క్స్. సో డిమాండ్ వ్యాకోచత్వం నుంచి 2 మార్క్స్ కి 5 మార్క్స్ కి క్వశ్చన్స్ వచ్చాయి ఇంతకు ముందు. సో ఇప్పుడు ఈ టాపిక్ ని ఈ డిమాండ్ వ్యాకోచత్వంలో 3 రకాలు ఉంటాయి. ధర డిమాండ్ వ్యాకోచత్వం అని, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం, తర్వాత జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం. ఈ మూడింటిని కూడా ప్రజెంట్ గా తొలగించడం జరిగింది. విజువల్ ఈ 3rd యూనిట్ లో పార్ట్ ఏ లో నుంచి కొంత భాగాన్ని, కొన్ని టాపిక్స్ ని, పార్ట్ బి అయితే మొత్తంగా తీసివేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేస్తే మనం యూనిట్ 4 లోకి వచ్చినట్లయితే ఉత్పత్తి విశ్లేషణ. సో ఈ ఉత్పత్తి విశ్లేషణ అనే ఈ యూనిట్ లో మనం ఉత్పత్తి గురించి, తర్వాత వ్యయాల గురించి కూడా చదువుకుంటాము. సో ఇందులో సప్లై, దాన్ని నిర్ణయించే అంశాలు, సప్లై సూత్రాన్ని తొలగించడం జరిగింది. దీనిని ఎక్కువగా 5 మార్క్స్ కి అడుగుతూ ఉంటారు ఫైనల్ ఎగ్జామ్ లో. సో ఇప్పుడు ఈ సిలబస్ ఈ సప్లై సూత్రం అనేది డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 కి వచ్చినట్లయితే మార్కెట్ విస్తరణ. అంటే మనం విలువ నిర్ణయం గురించి చదువుకుంటాం. వస్తువులకు విలువ అనేది ఎక్కడ నిర్ణయించబడుతుంది? ధర అనేది మార్కెట్ లో. సో ఈ మార్కెట్లలో చాలా రకాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి పరిపూర్ణ పోటీ అని, ఏకస్వామ్యం అని, ఇలా రకరకాలైనటువంటి మార్కెట్లు ఉంటాయి. అందులో మనకి పరిపూర్ణ పోటీ ఉంటుంది, ఏకస్వామ్యం ఉంటుంది. ఉండనటువంటి మార్కెట్ రకాలు ఏకస్వామ్య పోటీ, అర్థం లక్షణాలు తీసేశారు. తర్వాత పరిమిత స్వామ్యం, అర్థం లక్షణాలు, ద్విధాధిపత్యం, అర్థం లక్షణాలు. ఈ 3 టాపిక్స్ ని మనకి 5th యూనిట్ నుంచి తొలగించడం జరిగింది. ఇవి ఎక్కువగా అయితే ఏకస్వామ్య పోటీ లక్షణాలు 5 మార్కుల ప్రశ్న, తర్వాత మిగిలినవి 2 మార్కులకు అడిగేవారు ఇంతకు ముందు. 2 మార్కుల ప్రశ్నలకి ఇంపార్టెంట్ ఇవి. సో వీటిని తీసేయడం జరిగింది. సో మీకు కొంచెం బర్డెన్ తగ్గిందని అనుకోవచ్చు. తర్వాత మనం యూనిట్ 6 కి వచ్చినట్లయితే పంపిణీ సిద్ధాంతాలు. ఈ పంపిణీ సిద్ధాంతాల్లో మనం ఏం చదువుతామంటే ఈ జాతీయ ఆదాయం అనేది వివిధ ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంపిణీ చేయబడుతుంది, అంటే భూమికి బాటక నిర్ణయం ఎలాగా, తర్వాత శ్రామికుడికి వేతనం ఎలా నిర్ణయం అవుతుంది, ఇలాంటివన్నీ చదువుకుంటాం ఈ యూనిట్ లో. సో ఇందులో నుంచి ఆదాయ పంపిణీ అనే టాపిక్ ని తీసేశారు. తర్వాత ఉత్పత్తి కారకాలకు, అంటే భూమికి, శ్రామికుడికి, తర్వాత ఏదైతే ఈ మూలధనం, ఓకే, ఈ వ్యవస్థాపకుడికి ఈ ఏమంటారు రెమ్యునరేషన్స్, అంటే వాళ్ళ ప్రతిఫలాల నిర్ణయం అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా తీసేయడం జరిగింది. అంటే వాటి గురించి చదువుతాం అన్నట్టు. ఇక్కడ ఉత్పత్తి కారకాల ధర ఎలా నిర్ణయించబడుతుంది, జనరల్ టాపిక్ ఇది. జనరల్ గా అన్ని ఉత్పత్తి కారకాలకు కూడా ధర నిర్ణయం అనేది ఎలా జరుగుతుందని చెప్పేటువంటి టాపిక్, దీన్ని కూడా తీసివేశారు. తర్వాత 3వ టాపిక్ ఏంటంటే ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతం ప్రకారం ఎవరికైనా ఏ ఉత్పత్తి కారకానికైనా దాని ఉపాంత ఉత్పాదకతను బట్టి వేతనం అనేది, అంటే ప్రతిఫలం అనేది నిర్ణయం అవుతుందని చెప్తుంది ఈ సిద్ధాంతం. సో దీన్ని కూడా మనకు సిలబస్ నుంచి తీసేశారు. అయితే ఇప్పుడు ఈ తీసినటువంటి టాపిక్స్ ఏవి కూడా ఇంతకు ముందు ఫైనల్ ఎగ్జామ్ లో ఎక్కువగా అడిగినటువంటి దాఖలాలు లేవు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 7 నేను బోర్డు మీద ఎందుకు రాయలేదంటే అది జాతీయ ఆదాయం మొత్తం ఉంది, అందులోంచి ఏ టాపిక్ ని కూడా డిలీట్ చేయలేదు. తర్వాత యూనిట్ 8 స్థూల ఆర్థిక విశ్లేషణలో మనకి 10 మార్కుల ప్రశ్నలు, 5 మార్కుల ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు కూడా వస్తాయి ఫైనల్ ఎగ్జామ్ లో. అయితే ఇక్కడ 10 మార్కుల ప్రశ్నల్లో 2 టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. అందులో ఒకటి కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతం అని, రెండోది సంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం. అయితే ఎక్కువగా కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతం అడుగుతారు 10 మార్కులకి, దీన్ని ఎక్కువగా అడగట్లేదు సంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం. సో ఇది 10 మార్కుల ప్రశ్న. ఈ టాపిక్ ని తీసేయడం జరిగింది, సంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని. తర్వాత ఫెడరల్ విత్తము, ఇది చిన్న టాపికే, 5 మార్క్స్ కి 2 మార్క్స్ కి కూడా అడుగుతారు. సో ఈ ఫెడరల్ విత్తం అనే భావనను కూడా మనకి ఇప్పుడు డిలీట్ చేయడం జరిగింది. సో 8th యూనిట్ లో మీరు ఒక 10 మార్కుల టాపిక్, ఒక 5 మార్కుల టాపిక్ చదివేటువంటి అవసరం లేదు. నెక్స్ట్ 9th యూనిట్ కి వచ్చేసినట్లయితే ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం. దీంట్లో ద్రవ్యానికి సంబంధించి ద్రవ్యం రకాలు, ద్రవ్యం యొక్క లక్షణాలు, దాని ఏమంటారు, ఇంకా బ్యాంకులు, వాటి యొక్క
బ్యాంకింగ్ ఫంక్షనింగ్ అవన్నీ ఉంటాయి, కానీ ద్రవ్యోల్బణాన్ని తీసేశారు. ద్రవ్యోల్బణం, నిర్వచనాలు, రకాలు, ద్రవ్యోల్బణానికి గల కారణాలు, ప్రభావాలు, ఇది ఎక్కువగా 5 మార్క్స్ అడిగేవారు ఇంతకు ముందు ఎగ్జామ్స్ లో. సో దానిని ఇప్పుడు తీసేశారు, కొంచెం బర్డన్ మీకు తగ్గినట్టే. తర్వాత లాస్ట్ యూనిట్ వచ్చేసి, ఈ యూనిట్ ఇంతకు ముందు ఉండేది కాదు, కొత్తగా 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం సిలబస్ చేంజ్ అయినప్పుడు ఈ యూనిట్ ని మీకు యాడ్ చేయడం జరిగింది, గణాంక శాస్త్ర భావనలని. అంతకు ముందున్న సిలబస్ లో ఈ గణాంక శాస్త్ర భావనలు ఉండేవి కాదు. సో ఈ యూనిట్ నుంచి 5 మార్క్స్ కి ఒకటి, 2 మార్క్స్ కి 2 అట్లా అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు దత్తాంశ సేకరణ అనేది ఎక్కువగా డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్ ఉపయోగించి దత్తాంశ సేకరణ జరుగుతుంది. ఓకే, సో ఆ డయాగ్రామ్లన్నీ కూడా ఇక్కడ తీసేయడం జరిగింది. దత్తాంశ సేకరణ టాపిక్ మొత్తం తీసేశారు. తర్వాత సగటును కనుక్కోవడంలో మనం అంకగణితము, రేఖాగణితము, హరాత్మక మధ్యమం ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇక్కడ రేఖాగణిత సగటు, హరాత్మక మధ్యమం ఈ రెండు కూడా 2 మార్క్స్ టాపిక్స్. ఈ రెండింటిని కూడా తీసివేయడం జరిగింది. ఓకే చిల్డ్రన్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏ టాపిక్స్ డిలీట్ చేస్తారో తెలిస్తే కనుక ఉన్న టాపిక్స్ ఏవో వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ పెడతారు. అండ్ చిల్డ్రన్, ఇంకా వచ్చేటువంటి వీడియోస్ లో నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ లో చెప్పిన టాపిక్ నే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత సెకండ్ ఇయర్ వీడియోస్ కూడా పెడతాను త్వరలోనే. ఇంకా ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ను కూడా నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి. థ్యాంక్ యూ.